హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఏంటి మళ్ళీ ఈ వీడియో పెట్టేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంట్రో ఇవ్వడానికి నేను అది మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇలా క్లిప్ అయితే యాడ్ చేసి ఇంట్రో అయితే ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ సంక్రాంతి మార్నింగ్ వీడియో అయితే చూసేసారు కదా, మార్నింగ్ ఏం చేసాము ఏంటి అన్నది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏం చేసాము అన్నది ఈ వీడియో అయితే తీసాను, చూసేయండి ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, బీచ్కి కూడా ఎలా రెడీ అవుతున్నాడు, పౌడర్ పూసి అన్నీ రెడీ చేస్తున్నాడు అనమాట. ఇంకెక్కడైతే తినడానికి ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని సర్దుకుంటా ఉన్నాం. కుట్టి చూసారా ఇలా రెడీ అయిపోయింది. మా అక్కేమో దాంకుంటుంది కనపడకుండా, మా అమ్మేమో బనానా తింటుంది. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు టైం వచ్చేసి 3:30 టైము. ఇంక ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం. ఈరోజు సంక్రాంతి కదా, ఇంకా మార్నింగ్ అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్కి బీచ్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఆర్ యూ రెడీ బేబీ? ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్. చెప్పు, ఇప్పుడు చెప్పు డాడీకి. తీసావా? అవి అద్దాలు దించుదామా? అదే తీసేయి. ఇక్కడ ఏందే షాపు? ఇంక ఇక్కడైతే బీచ్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎన్ని కార్స్ ఎలా ఉన్నారో చూడండి. జనాలు అయితే మాత్రం చూడంగానే షాక్ అయిపోయి ఎంతమంది ఉన్నారు ఏంటి అని. బీచ్ కూర్చోండి, ఎత్తుక్కుంటున్నారు. అజుడు ఎగిరెగిరి చూస్తుంది వసంత. కనిపించిందా? ఎవరెవరు కనిపించారు? హాయ్ చెప్పు వసంత. ఇదేంద్రా ఈడేనా? మరి ఏది ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చూడు, జూమ్లో పెడతాను. నేను మామూలుగా కూడా పెడతాను. మనం అక్కడ పోదాం కదా.
నేనే వేస్తున్నాను. అంటే ఎన్ని స్పూన్ ఆ సౌండ్ వేస్తున్నాడు వెళ్ళిపోతారని చెప్పి. ఇంక ఇక్కడైతే చూశారు కదా, ఇంకా రోజు సంక్రాంతి కదా, ఊర్లో నుంచి అందరూ వస్తూ ఉంటారు కదా, ఇంకా అందరైతే ఇలా బీచ్లకు వచ్చేసారు. ఇంకా ఇక్కడ చూసారా, పోలీస్ వాళ్ళు కూడా ఇలా మైక్స్ అవి సెట్ చేసేసి ఇంకా అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరికి లోపలికైతే పోనివ్వట్లేదు ఎక్కువ దూరం అయితే. ఇటు తిరగండి. కుట్టి అయ్యా వాటర్. చాలా నేనేమి ఇంకా ఇక్కడైతే చూసారు కదా, అసలు కుట్టి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అనమాట. ఇంతకుముందు అసలు బీచ్ అన్నా కానీ ఇలా వెళ్ళేది కాదు, భయపడేది. ఇంకా వన్స్ మేము ఈ మధ్య అయితే బాగా బీచ్ వాటర్లోకి వెళ్ళిందంటే అసలు బయటికి మాత్రం రాదు. వాటర్లోకి వెళ్ళినంతసేపే ఇంకా మనం ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అసలు మన మాట కూడా విందనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అసలు. వాళ్ళ డాడీని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, వాటర్ వచ్చేసి మొహం మీద పడ్డా కానీ అలాగే ఆడుతూ ఉంటుంది, గెంతుతూ ఉంటుంది. మేము ఎప్పుడు తీసుకెళ్తాను బై మిస్టేక్ ఏంటో ఒక పెయిర్ ఎక్స్ట్రా డ్రెస్ కూడా అయితే తీసుకొని వెళ్ళలేదనమాట. ఆ రోజు ఏం చేసాం ఏంటి అనేది చూడండి లాస్ట్ వరకు అయితే, మీరైతే నవ్వుకుంటారు. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా 5:30 అయ్యేసరికి ఇంకా అయితే ఎక్కువ మందిని అయితే ఉండనియట్లేదు కూడా, వాటర్లో కూడా అసలు ఉండనియట్లేదు. వెళ్ళిపోవాలండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే బాగా అలర్ట్ చేస్తూ ఉన్నారనమాట. వీడియోలో కనిపించాలని చెప్పా. ఇంకెక్కడైతే ఇంకా వాళ్ళ పోలీస్ వాళ్ళు అయితే ఇంకా 5:30 నుంచి ఇంకా అందరినీ వరుసగా వెళ్ళండి వెళ్ళండి అంటూనే ఉన్నారు. ఎక్కువ మంది అంటే ఉన్నోళ్ళు ఉంటున్నారు, అంటే బీచ్ లోపలికి వాటర్లోకి వెళ్ళనియట్లేదు, కానీ అక్కడ కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ సీనరీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేమైతే మళ్ళీ పొద్దుగుకిపోతుంది ఎందుకు మళ్ళీ అని చెప్పి ఇంకా మేము ఫాస్ట్గా ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి పొలాలు ఇవంతా బాగుంటుంది, చాలా బాగుందనమాట. ఇంకా అక్కడ పొలాల మీద మంచు పడతా ఉందన్నమాట, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నీ బట్టలే సేమ్ సేమ్ తెలుసు నాకు నేరుగానే అంటుంటే. ఇంక ఇక్కడైతే చూస్తారు కదా, కుట్టి అయితే పాపం మొత్తం తడిచిపోయింది కదా, ఇంకా అవన్నీ బట్టలు అయితే తీసేసి ఇంకా మా అక్కది చున్నీ అది ఉంది కదా, ఇంకా అదైతే తుడిచేసి దాన్నే కప్పుకొని అయితే వచ్చేసాము.
ఎవరమ్మా ఎందుకు ఇష్టం లేదు? ఎవరు చెప్పారు ఇష్టం లేదని? ఇది నా కూతురు కదా. వసంత్ అంటే ఇష్టం నాకు. ఎవరంటే ఇష్టమా? నువ్వు ఇష్టం అమ్మ నాకు. నువ్వంటే ఇష్టం అమ్మ. సారీ అమ్మ, సారీ అమ్మ. నువ్వంటే ఇష్టం అమ్మ. ప్రేమ వసంత దగ్గర నా కూతురు కదా, నేను అమ్మను కదా. ఇది నా కూతురు కదా, నేను అమ్మను కదా. అందుకు ప్రేమతో వెళ్ళాను. సరే వద్దు వద్దురా వద్దురా. నువ్వు నా మనవరాలు కదా. నా మనవరాలు నా మనవరాలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే కనుమ రోజు తీస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే 6:30 అయిపోయింది. 6కే లేచాను. ఇంకా అప్పుడైతే నేను తీయలేదు, కానీ ఇప్పుడు బ్రష్ చేసి అంతా అయిపోయాక ఇప్పుడు అయితే స్టార్ట్ చేశాను. 6:30 అయ్యింది. అయినా కానీ బయట మంచు చూపిస్తాను చూడండి, ఘోరంగా ఉంది. అంటే చీకటిగా ఉంది. చూసారా ఎలా ఉందో? ఫుల్ మంచు పట్టేసింది అనమాట, ఫుల్ ఫాగ్. అసలు ఇంకా ఘోరంగా ఉండేది ఇందాకైతే. ఇంకా ఈ వెలుతురు కూడా లేదు, ఇంకా చీకటిగా ఉంది. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇంత ఫాగ్ ఉంది. ఇంత టైం అయినా కానీ 6:30 అయినా కానీ చూసారా ఎంత ఫాగ్ ఉందో? ఇంత ఘోరంగా పడుతుంది అనమాట. అబ్బా, అసలు కొంచెం పైకి మేడ మీదకి ఎక్కానంటే అసలు ఏం కనపడదు అటు సైడ్ అయితే. ఇంకా అంత ఘోరంగా ఉంది. ఇంకైతే కల్లాపు చల్లడం అంతా అయిపోయింది. మమ్మీ చల్లేసింది. మేమైతే జస్ట్ ముగ్గేయాలి. మంచు ఘోరంగా ఉంది కదా, కాసేపు అయిన తర్వాత అయితే ముగ్గు అయితే వేస్తాము. అబ్బా, ఈరోజు రథం ముగ్గు కదా, రథం ముగ్గు వేయాలి ఈరోజు కనుమ రోజు కాబట్టి. అది సంగతి అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే కనుమ రోజు ఇంకా రథం వేసుకుంటాం కదా, ఇంకా అలా అయితే సింపుల్గా అయితే వేసేస్తుంది మమ్మీ అయితే. నేను వేసాను జస్ట్. ఇంకా కలరింగ్ వేస్తూ ఉంటే మమ్మీ ఇంక అప్పుడు లేచేసి నేను ఒక క్లిప్ తీద్దామని చెప్పి క్లిప్ తీయడానికి అయితే లేచాను అనమాట. ఇంక అక్కడ చూసారా కుట్టి అయితే ఇంక ఇక్కడికి వచ్చిందంటే కుట్టి రాజ్యమే అనమాట. ఏం చెప్తే అది నడుస్తుంది ఇక్కడ. ఆమెని కుయ్యి అనకూడదు, కయ్యి అనకూడదు అనమాట. ఇంకా అలా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా అదే ఫ్రెండ్స్. ఇడ్లీరా? ఇడ్లీ ఇడ్లీ కదే. ఎట్టేసింది పిల్ల ఇందాకేది క్యాట్ వచ్చింది పెట్టేసిందా? ఇడ్లీ